అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. సార్ ఆ, సార్ నమస్తే. సార్ ఎప్పటి నుంచో అంటే ఆల్రెడీ చాలా రోజులు అయింది కదా, ఎలక్షన్స్ అయిపోయి ఈ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదన్నారు. కానీ ఇంకా తట్టుకోలేక కొన్ని కొన్ని పత్రికలు స్లోగా వదులుతూ ఉన్నాయి. లీక్లు అని చెప్పేసి, లేదంటే ఈ అంచనా అని చెప్పేసి ఎగ్జిట్ పోల్ పేరు కాకపోయినా అలాంటివి వదులుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా భావించే ఒక జమీన్ రైతు పత్రిక కూడా 150+ కూటమికి అని చెప్పింది. 25 దాకా రావచ్చు వైసీపీకి అని చెప్పింది. ఇంకా ఆల్మోస్ట్ పోలీసుల్లో కూడా, లేదంటే మిగతా చోట్ల కూడా, అన్ని అధికారుల్లో కూడా కదలికి వచ్చినట్టు ఉంది. అందులో ముఖ్యంగా కనిపిస్తున్నది సిఆర్డి, అమరావతి రాజధాని ఆ, ప్రాంత సంబంధించిన వస్తువులని వైజాగ్ తరలిస్తే సిఆర్డిఏ అధికారులు ఆపడం జరిగింది. ఇంతవరకు ఇది మేబీ జగన్ గారి హయాంలో ఇదే మొదటిసారి అనుకుంటా అక్కడ అధికారులు పనిచేయడం. ఆ, ఏంటి ఎలా చూడాలంటారు? అంటే అందరికి సంకేతాలు వచ్చేసినట్టేనా? అంటే ముఖ్యంగా కలెక్టర్లు కూడా వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ సమావేశాలు చెప్తున్నట్టుగా ఉంది, ఇంకా ప్రభుత్వం మారిపోతుంది అనేసి. ఏంటి ఎలా చూడాలంటారు అమరావతికి? అంటే ముఖ్యంగా మీరు అమరావతి రైతుగా, అక్కడ ఉన్న దళిత నాయకుడిగా, ఎలా దీని మీద మీ స్పందన తెలియజేయండి సార్. శ్రేణి గారు నమస్కారం. నమస్కారం సార్. అసలు అమరావతి యొక్క రాజధాని, అమరావతి యొక్క పరిస్థితులు, అక్కడున్న స్థానికత, అక్కడున్న ఉద్యమము, అక్కడున్న రైతుల పరిస్థితి, మహిళల పరిస్థితి, మాలాంటి ఉద్యమకారుల పరిస్థితి అంతా కూడా ఒక ప్రత్యేకమైంది. 5 ఏళ్ల పరిపాలనలో 100% దాష్టీకానికి గురైంది అమరావతి. 101% అన్యాయానికి, దుర్మార్గానికి, అరాచకానికి, కేసులకి, పోలీసుల పదఘట్టనలకు గురైంది కూడా అమరావతి. 2, వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద తొలి ధిక్కార స్వరం కూడా అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రశ్నించడానికి ప్రతిపక్ష పార్టీలు కూడా భయంగా గుబ్బులుగా ఉన్న సమయంలోనే అమరావతి మహిళ, అమరావతి రైతు ఒక ఉద్యమ సంకేతాన్ని ఆకుపచ్చని కండువాతో ఎగరేశారు. కాబట్టి కొత్త ప్రభుత్వం వస్తే అమరావతి మీద ఆశపడుతుంది కూడా అమరావతి రైతులు. సాధారణంగా గత ప్రభుత్వం అంటే 2014 to 19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాల కోసం ఇచ్చిన ఆయా కాంట్రాక్టులని, అది పైప్ లైన్లు కానీ, ఎలక్ట్రిక్ సామాన్లు కానీ, కంకర కానీ, ఇసుక కానీ, ఇలాంటి నిర్మాణపరమైన యొక్క భాగాలను కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థలన్నీ కూడా ఆ మెటీరియల్ని తరలించుకొని నిర్మాణ పనులు చేస్తూ ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 3 నెలల్లో 4 నెలల్లో మొత్తం కాంట్రాక్ట్ మొత్తం రద్దు చేశాడు. రద్దు చేసి ఆ కంపెనీల మొత్తాన్ని వెళ్ళగొట్టాడు. అక్కడ పనిచేస్తున్న పని వారంలో కూడా దాదాపు 40,000 మందిని అక్కడ పని నుంచి వెళ్ళగొట్టారు. అందుకని ఆ మెటీరియల్ అలాగనే ఉంది. ఇప్పుడు ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే, వాళ్ళ ఆధీనంలో ఉన్న మెటీరియల్ కాబట్టి, మరి వాళ్ళు డబ్బులు ఇచ్చారో ఇవ్వలేదో, ఆ కాంట్రాక్ట్ రద్దు చేశారో తెలియదు, కానీ ఈ మెటీరియల్ తరలించకపోవటం, వాళ్ళు తరలించుకోలేకపోవడంతో నందిగాం సురేష్ లాంటి అర్ధరాత్రి పూట ఆయన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు పంపించి వాళ్ళ చేత దొంగలింప చేసుకోవటం, లేదా రోడ్లు దవ్వుకోవటం, ఆ కంకర తీసుకెళ్ళటం, లేదా చెట్లు నరకటం, ఆ కరెంటు సామాన్లు ఎత్తుకుపోవటం, ఈ ప్రక్రియ అన్ని చేశారు. సరే, నందిగాం సురేష్ గారు అధికారంలో ఉండ కాబట్టి మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎత్తుకుపోయాళ్లే, ఆయన ₹1 చేసుకుంటా అని చెప్పి ఊకున్నాడు. నిన్న ఎల్ఎన్టీ కంపెనీ కూడా కొన్ని మెటీరియల్ తీసుకెళ్తూ ఉంటుంటే అమరావతి రైతులు కూడా వెళ్ళి ప్రభుత్వం మారబోతుంది కదా, ఈ 4 రోజులు ఎందుకు తీసుకెళ్తారని చెప్పి విజ్ఞప్తి చేశారు. మరి అంటే ఆ సంకేతాలు కనిపించినాయేమో, మరి ఎల్ఎన్టీ సంస్థ మళ్ళీ తిరిగి ఆ యొక్క తీసుకెళ్తున్న సామాన్లను అక్కడే దించేసిందంట. అంటే ఒక కొత్త ఆశాజనక వాతావరణం కనిపిస్తుంది. నాకు తెలిసి సీని గారు, మీకు మీ ద్వారా ఒక మాట చెప్తాను. అసలు అమరావతిలో ఉన్న రాజధాని రైతులు కానీ, రాజధాని ప్రాంత ప్రజలు కానీ, లేదా మాలాంటి ఉద్యమకారులు కానీ కళ్ళల్లో ఒత్తిరేసుకొని ఎదురు చూస్తున్నామండి కొత్త ప్రభుత్వం కోసం. ఆ ప్రభుత్వం నీడలో, ఆ ప్రభుత్వం చొరవతో, లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క మోములో కొత్త ప్రభుత్వ విధానాలు చూసి అమరావతికి మళ్ళీ ఒక ప్రాణభిక్ష వస్తుంది, ఊపిరి సరుపుతుందని చెప్పి ఆశపడుతున్నాము. ఎందుకంటే ఆ అమరావతి గురించి ఎంత చెప్పినా కూడా అంతే. ఎందుకంటే చాలా చాలా హేళన చేశారు కదా సార్. ఇప్పుడు కులముద్ర వేశారు, శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, మహిళలు కట్టే చీరలకు పేర్లు పెట్టారు, మహిళల మెడలో వేసుకునే తాలిబొట్లకు పేర్లు పెట్టారు,
వాళ్ళ చేతుల్లో ఉన్న బ్యాగులు పేరు పెట్టారు. ఆఖరికి దళిత జేఏసీగా బహుజన్ జేఏసీగా పనిచేస్తున్న నాలాంటి మీద కూడా కులం ముద్రేశారు. చంద్రబాబు నాయుడు కులం అన్నారు, లేదా చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషిస్తున్నారు అన్నారు, పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు. దాదాపు 16 సార్లు నన్ను అవసరం చేశారు. ఇన్ని వేదనల పడ్డ తర్వాత అమరావతి రైతులు కొత్త ప్రభుత్వంలో చాలా ఆశిస్తున్నారు. కాబట్టి ఆ సంకేతాలు కూడా ఆ వస్తున్నాయి. రేపు చంద్రబాబు నాయుడు గారికి కూడా అమరావతి యొక్క ఆ అభివృద్ధి చేయటాన్ని, లేదా అమరావతిని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టడం అనేది చాలా పెద్ద విద్య అది. ఎందుకంటే నాకు తెలిసి 5 ఏళ్లలో ఇంత విధ్వంసం చేసిన పరిపాలకుడు కూడా లేడండి. మీకు ఒక మాట చెప్తాను. 2014 టు 19 వరకు చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్కలు తప్ప ఆ మొక్కలకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారులు నీళ్లు పోశారు కదండి. ఎండొస్తే ఆ చెట్ల కింద నిలబడ్డారు, వానొస్తే గొడుగు తీసుకొని ఆ చెట్ల కిందకి వెళ్ళారు తప్ప మీకు సచివాలయం రోడ్లో కూడా ఒక్క కంకర బిళ్ళ పెట్టలేదు సార్. మీరు అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు దగ్గర గత ప్రభుత్వం వేసిన గ్రానైట్స్, గత ప్రభుత్వం వేసిన స్లైడ్స్, మార్బుల్స్ ఉంటాయి తప్ప ఈ ప్రభుత్వం కనీసం పగిలిపోయిన మార్బుల్ను కూడా మళ్ళీ తిరిగి రీప్లేస్మెంట్ చేయాలి అంటే అంత దాష్టీకం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాడికి లగాయెత్తు, ఎక్కడి నుంచి ఎప్పుడు పోదామా, విశాఖపట్నం ఎప్పుడు పోదామా, ఎక్కడి నుంచి ఎప్పుడు తరలిపోదాం అని చెప్పేసి 365 రోజులు ఊళ్ళూరాడు, 365 రోజులు కళ్ళగన్నాడు. కాకపోతే మా న్యాయ పోరాటం ద్వారా హైకోర్టులు బ్రేక్లు వేసింది. 2 కాళ్ళకి సంఖ్యలు వేయటం మూలన ఆగిపోయాడు. కానీ లేకపోతే ఈ పాటి కొండ మీద కూర్చున్నవాడు కొండ కూడా కనిపించుకోకుండా పోయేది. అటువంటి దాష్టీకం చేశాడు. ఏదేమైనా అమరావతికి ఊపిరాడే రోజులు వచ్చినాయి. అమరావతి తిరిగి మళ్ళీ తెలుగు ప్రజలు గర్వించదగ్గ స్థాయిలో, నేనేదో 7 నగరాలు కట్టండి, 14 నగరాలు కట్టండి, 19 నగరాలు కట్టండి అనే ఉద్యమకారులం కాదు మేము. రాజధానిగా ఉంచితే, ఇప్పుడు చెట్టు అన్న తర్వాత మనం నాటితే చెట్టు కొంతకాలానికి మొక్కై మానై పూలు పూసి కాయలు కాస్తుంది. నగరాభివృద్ధి అలాగనే జరగాలి, రాజధాని అభివృద్ధి కూడా అలాగే జరుగుతుంది. వాళ్ళు అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు కావాలి, 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలోనే పెట్టాలి, అమరావతి ఒక్కలకే మేము కట్టే పన్నులు మొత్తం తీసుకోవాలని చెప్పి ఒక అబద్ధ ప్రచారాలు చేశారు. ఏ 1,00,000 కోట్లు అమరావతికి అక్కర్లా. అమరావతి 1,00,000 కోట్లు ఇస్తుంది. దాని కాన్సెప్టే ల్యాండ్ పూలింగ్. 34,348 ఎకరాలు ఆయా పారిశ్రామికవేత్తలకి, సంస్థలకి ఇవ్వటానికి ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి గారే ఎకరం 7 కోట్ల రూపాయలకు అమ్ముకోవటానికి చూశాడు ఈ వేలం ద్వారా. నేను చెప్పిన లెక్క 34,000 ఎకరాలు ఇంటూ 7 కోట్లు వేసుకుంటే 50 లక్షల కోట్ల రూపాయలు అమరావతి ఆర్థిక సంపద. దానికి మనం పెట్టేది ఏముందండి? ఇప్పుడు గంగిగోవు దగ్గరికి వెళ్ళిపోయి పాలు బెతుకుతున్నట్టుగా బంగారు కోడిపెట్ట దగ్గర వెళ్ళిపోయి గుడ్లు తెచ్చుకోవడం తప్ప దాని కాన్సెప్ట్ అది కదా. కాకపోతే వీళ్ళు నిందలేశారు, అబద్ధాలు చెప్పారు. రాజధానికి రూపాయి బెల్లేం అక్కర్లేదు, అమరావతి అభివృద్ధి చెందుతుంది. కాకపోతే ఏంటంటే అవసరమైన మేరకు మళ్ళీ రైతులకు ఇబ్బంది ఎదుర్కోకుండా రేపొద్దున కొత్త ప్రభుత్వం కూడా అమరావతి యొక్క మరి ఆ మేనిఫెస్టోని కానీ, సిఆర్డిఏ ప్రణాళికను కానీ కొంత సవరణ చేస్తారా, ఏదైనా దాన్ని ఎలా మార్పు చేస్తారేంటో చూసి ఒక పకడ్బందీగా మళ్ళీ ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటువంటి వాళ్ళ కానీ మరోమారు అధికారంలోకి వచ్చినా కూడా అమరావతిని మారుస్తున్నాం అనే మాట నోట రాకుండా చేయాలి. అది గజెట్ నోటిఫికేషన్ లో పెడతారా, రాష్ట్రపతి గజెట్ లో పెడతారా, ఒక పకడ్బందీ కంచె బాతాలి. లేకపోతే రాజధాని మీద రాజకీయాలు ఎక్కువైపోయింది సార్. అటు తెలంగాణలో కూడా హైదరాబాద్ మీద ఎక్కువ రాజకీయాలు నడిచింది. మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు కదా, హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్కి పొడిగించాలా, తగ్గించాలా, మాకెందుకండి హైదరాబాద్? ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక రాజధాని ఉంది, దాని పేరు అమరావతి. గత ప్రభుత్వం 3 ఏళ్ళు పరిపాలన చేసింది, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళ పరిపాలన చేసింది. కాకపోతే కొంచెం నాశనం అయ్యింది. తిరిగి బాగు చేసుకుంటాం. చెట్లు నరికిండు, కొమ్మలు నరికిండు, పువ్వులు దోత తీసిండు, పూసరాల్పిండు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ చెట్టు కొమ్మలు వస్తాయి, ఆకులు వస్తాయి, పూత వస్తుంది, కాయలు కాస్తాయి. అలాగనే నగరాభివృద్ధి చెందుతుంది తప్ప మాకు ఏ హైదరాబాద్తో పని లేదు. కాకపోతే విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పంపకాల లెక్క తెలిస్తే సరిపోతుంది. విభజన చట్టంలో రాష్ట్ర రాజధానికి ఇవ్వాల్సిన ప్రభుత్వం యొక్క నిధుల సహకారం, లేదా ప్రభుత్వ సహకారం, కేంద్ర ప్రభుత్వ సహకారం ఇస్తే సరిపోతుంది. తప్పనిసరిగా నాకు తెలిసి మళ్ళీ తిరిగి అమరావతి ఒక ఉష్ట్రపక్షిలాగా తిరిగి తలెత్తుకొని బతుకుతుంది. ఎలాంటి డోకా లేదు. ఆంధ్రప్రదేశ్కి ధైర్యం కూడా అమరావతి, ఆంధ్రప్రదేశ్కి ధైర్యం అమరావతి, ఆంధ్రప్రదేశ్కి ధైర్యం పోలవరమే. సాగునీటి కోసం, తాగునీటి కోసం పోలవరం, ఆర్థిక అక్షయ పాత్ర కోసం అమరావతి. ఈ 2
జీవకణాలతో ఈ క్రతువులతో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తిరిగి ఆర్థికంగా గాను రాష్ట్రంలో దేశంలో కూడా పేరెన్నికన్న విధంగా మళ్ళీ తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది ఆశిస్తున్నాం. రాజధాని రైతులు కూడా కొత్త ప్రభుత్వం నుంచి అదే ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకంతోనే రాజధాని రైతుల మీద పెట్టిన అన్ని కులాల మీద పెట్టిన కేసులు దాదాపు 2000 పైచిలకు కేసులు మొత్తం కూడా రద్దు చేస్తారని చెప్పి పదే పదే నా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు శ్రీనివాస్. చంద్రబాబు నాయుడు గారి చేత మా మీద పెట్టిన కేసులు మొత్తం రద్దు చేయించిన బాలకోటే గారు ఈ కేసుల కారణంగా పాస్పోర్ట్ రావట్ల అమెరికాలో ఉన్న నా బిడ్డను చూసుకోలేకపోతున్నా, నా కోడల దగ్గర పోలేకపోతున్నా, నా మనవడిని ముద్దాలు లేకపోతున్నా, నేను వెళ్ళలేకపోతున్నాను, ఈ కేసులకు వాయిదాలు లేకపోతున్నాను, వాయిదాలకు వెళ్ళలేకపోతున్నాను. 60 సంవత్సరాల వయసు మహిళలు కూడా 50 సంవత్సరాల 60 సంవత్సరాల వయసులో పొద్దున్నే లేచి కోర్టు వాయిదాలకు వెళ్ళి సాయంత్రం దాకా చెట్ల కింద నిలబడుతున్నారు. పురుషులైతే సైకిల్ వేసుకొని, బైక్లు వేసుకొని, ఆటోలు వేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు. కాబట్టి ఈ కేసులన్నింటిని కూడా చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కోర్టు రద్దు చేస్తారని చెప్పి నేను కోరుతున్నా. కోరటమే కాదు, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నా. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది దృష్టితో నేను మాట్లాడుతూనే ఉంటా ఈ కేసుల గురించి. తప్పనిసరిగా రానున్న ప్రభుత్వంలో అమరావతికి మంచి రోజులు వస్తాయి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు సార్. కొన్ని ఏళ్ల కల్లా ఇది ఇంత మరి అక్కడ జరిగిన దారుణాలు ఇంకా ఇక్కడ జరగలేదు. అంత శాంతియుతంగా ఉద్యమం చేసినా కూడా ఈ ప్రభుత్వం కళ్ళలో నిప్పులు పోసుకునేసి చాలా దారుణాలు చేసింది. ఖచ్చితంగా మీరు చేసిన త్యాగానికి ఖచ్చితంగా మంచి న్యాయం చేస్తారనేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.